మన ఇండియన్ ఎవడైనా వేలు చూపిస్తే ఆ వేలు దించేటట్టు గేట్వే ఆఫ్ ఇండియా అంటారు. ఆవిడ ఫస్ట్ టైం ఇండియా వచ్చింది. ఎక్కడికో యూరోప్ వెళ్ళారు ఆయన. యూరోప్ వెళ్తే ఇండియన్ కదా, అలాగే చెప్పులు వేసుకుని పంచగా అల్లుడు దానం చేసినట్టు మనది బొంబాయిని కట్నం కింద ఇచ్చారు. టెర్రరిస్టులు కనబడకుండా ఎస్కేప్ అయి పారిపోవచ్చు, కానీ వాళ్ళు పారిపోలే. సో లోపలికి వెళ్ళి చాయ్ తాగుదాం 5,000 రూపాయలు కట్టి. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విలు. బిజీ బాంబేకి వచ్చేసా. ఇప్పుడు ముంబై అయిపోయింది, కానీ నేను పుట్టినప్పుడు అది బాంబేనే. ముంబై రాగానే రోడ్డెక్కేసి గిరగిర తిరగడం మొదలుపెట్టా. ఇక్కడ బోల్డని విశేషాలు చూసి అన్నీ మీతో పంచుకుందామని వచ్చేసా. మొన్నటి వీడియో చూశారు కదా, దాని కంటిన్యూషనే ఇది. ఇప్పుడైతే 2 మోస్ట్ హిస్టారిక్ ప్లేసెస్ చూపిస్తా. ఒకటేమో గేట్వే ఆఫ్ ఇండియా, ఇంకొకటేమో తాజ్ కాంటినెంటల్ హోటల్. పైనుంచి చూస్తే సముద్రం అంచుల్లో 2 ఇక్కడుంటాయి. చూస్తున్నారు కదా, గేట్వే ఆఫ్ ముంబై ఇది. ఇలాంటి గేట్లు డోర్లు చాలా చూసుంటారు, కానీ దీని వెనక మాత్రం చాలా విచిత్రమైన ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. యాక్చువల్గా బ్రిటిష్ రాజుని రాణిని వెల్కమ్ చేయడానికి కట్టారు, కానీ ఇది మాత్రం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పంపించేసింది. అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది దీని వెనక. ఈ గేట్ ముందే నేనున్నానంటూ గర్వంగా ఉన్న తాజ్మహల్ హోటల్. దీని గురించి తెలియని వాళ్ళు ఉండరు. అయితే చాలా మందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. దాని గురించి తెలుసుకుందాం. ఎంటర్ అవుతూనే ఇది వ్యూ. ఎదురుగా గేట్వే ఆఫ్ ఇండియా, ఇటువైపు తిరిగితే ఇది ఫేమస్ హిస్టారిక్ తాజ్ హోటల్. దాని పక్కనే టవర్లా ఉంది కదా, అది కూడా తాజే. ఇది లేటెస్ట్ హోటల్ అనమాట, అంటే 1972లో కట్టారు. ఆ పాతదాన్ని తాజ్మహల్ ప్యాలెస్ అంటారు, ఈ కొత్తదేమో తాజ్మహల్ టవర్ అంటారు. అసలు ఈ గేట్వే ఆఫ్ ఇండియా ఎందుకు ప్లాన్ చేశారో, ఎందుకు కట్టారో తెలుసా? 1911లో బ్రిటిష్ కింగ్ జార్జ్, క్వీన్ మేరీ వస్తున్నారని వాళ్ళకి వెల్కమ్ చెప్దామని కట్టారంట. కట్టారు కాదు, కడదామని అనుకున్నారు, కానీ కట్టలేకపోయారు. మరి వాళ్ళు వచ్చేసరికి అందుకని వెల్కమ్ చెప్పడం కోసం ఇలాంటిదే జస్ట్ కార్డ్బోర్డ్తో చేసి, అది కూడా జస్ట్ 6 ఫీట్ హైట్ కార్డ్బోర్డ్ మోడల్ చేసి దాంతో వెల్కమ్ చెప్పారంట. యాక్చువల్గా ఫౌండేషన్ స్టోన్ అయితే తర్వాత 1913లో పడింది. వరల్డ్ వార్ వల్ల లేట్ అయ్యి 1924లో కంప్లీట్ చేశారు. అప్పటి నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు, వైస్రాయ్లు, గవర్నర్లు ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే దీని నుంచి వెల్కమ్ చేసేవాళ్ళంట. అయితే పెద్దగా హిస్టారికల్లీ ఇంపార్టెంట్ ఎంట్రీ ఏమీ లేదు, కానీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జిట్ మాత్రం అయిపోయింది. అదే బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోవడం. అది కూడా లాస్ట్ బ్రిటిష్ ట్రూపు దీని నుంచి మార్చ్ చేసుకుంటూ వెళ్లిపోయారంట. సో వాళ్ళు రావడానికి కోసం కట్టుకున్న గేటే వాళ్ళని పంపించేసింది ఫైనల్ గా. ఇంతకీ ఇది కట్టడానికి ఎంత అయిందో తెలుసా? ఆ రోజుల్లోనే 21 లక్షలయిందంట. అమ్మా బాబోయ్! ఇంకా ఈ పక్కనే బోటింగ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ నుంచి పక్కనే ఉన్న ఐలాండ్, ఒక చిన్న ఐలాండ్ ఉంది. అక్కడ ఎలిఫెంటా కేవ్స్ అని వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. అది అక్కడికి తీసుకెళ్తుంది. మేమైతే అక్కడి వరకు వెళ్ళలేదు, చాలా టైం పడుతుంది వెళ్ళి రావడానికి. ఇక్కడ పక్కనే ఉంది కదా అది ఫేమస్ తాజ్ హోటల్. దీని గురించి తెలియని వాళ్ళు ఉండరు. అయితే దీని వెనక చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఈ హోటల్ అయితే గేట్వే ఆఫ్ ఇండియా కట్టక ముందే 1903లోనే కట్టేశారు. ఆ టైంలో మనకి ఎలక్ట్రిసిటీ అవి లేవు కదా, కానీ ఈ హోటల్కి అప్పట్లోనే ఎలక్ట్రిసిటీ ఉండేది. అమెరికన్ ఫ్యాన్స్, ఇంకా జర్మన్ ఎలివేటర్స్, ఇలాంటి అన్ని ఫెసిలిటీస్తో ఉండేదంట. మరి దీని గురించి ఇంకా చాలా విషయాలు, దీని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ రాజుని కదిలిస్తే బోల్డ్ చెప్తారు. దీన్ని తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ అంటారు. అవును, అసలు అంటే ఎలా కట్టారు, దీనికి ఏదో స్టోరీ ఉంది కదా, చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ. దాన్ని పూర్వోత్తరాలు ఏంటంటే, జేఎన్ టాటా ఎక్కడికో యూరోప్ వెళ్ళారు ఆయన. యూరోప్ వెళ్తే ఇండియన్ కదా, అలాగే చెప్పులు వేసుకుని పంచగా ఎలాగో వెళ్ళాడు. హోటల్లోకి రానిలేదంట అతను. హోటల్లోకి రానిపోతే అతనికి కోపం వచ్చింది. ఇండియన్స్ నేను ఇన్సల్ట్ చేస్తారా, మీకన్నా మంచి హోటల్ కడతానని ఈ తాజ్ ప్యాలెస్ హోటల్ కట్టాడు 1903లో. 1903లో? ఓ బాబోయ్! ఎంత అయింటుంది చెప్పు ఖర్చు? అసలు చాలా కష్టం, ఎందుకంటే మంచి ఆర్కిటెక్చర్ ఉంది, చూడడానికే అసలు ఇంప్రెసివ్ గా ఉంది. He spent 25 lakh rupees in 1903 to build this hotel. 25 lakhs? ఆ రోజుల్లో 25 lakhs అంటే ఈ రోజుల్లో 2,500 కోట్లు. నాకు అయినా కూడా తక్కువే అనిపిస్తుంది. 25 lakhs పెట్టి కట్టాడు. యూరోపియన్ కంఫర్ట్, ఇండియన్ హెరిటేజ్ అంతా రిఫ్లెక్ట్ చేస్తూ కట్టాడు. అది తాజ్. అందుకనే ఇది పాపులర్ ఇండియాలో. ఐ థింక్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ 5-star హోటల్. 7 స్టార్ కదా ఇది అంటారు, బట్ లెట్స్ సే ఇట్స్ 5-star హోటల్. అయితే దీనికి ఇది వేరే విధంగా కూడా పాపులర్ అయింది. అన్ఫార్చునేట్
2008లో దీని మీద అటాక్ అయింది, టెర్రరిజం అటాక్ అయింది. దాంట్లో చాలామంది చనిపోయారు దీంట్లో 2008లో. దాన్ని మళ్ళీ దే హ్యావ్ అప్పుడు స్టోర్, దీంట్లో బోల్డ్ కథలు ఉన్నాయి. ఒక కథ ఏంటంటే ఇక్కడ షెఫ్లు కిచెన్లో ఉంటారు. అటాక్ అయినప్పుడు షెఫ్లు అందరూ ఉన్నారు, ఉంటే వాళ్ళకి తెలుసు ఎలా ఎస్కేప్ అయిపోవాలి. ఆ ఎస్కేప్ రూట్లన్నీ షెఫ్లకు తెలుసు. టెర్రరిస్టులు కనబడకుండా ఎస్కేప్ అయి పారిపోవచ్చు, కానీ వాళ్ళు పారిపోలే. గెస్టులు అందరూ ఎలా తింటారని షెఫ్లు ఎలా పారిపోతారు? ఆ గెస్టులు పారిపోవడం కాదు, ఉన్న గెస్టులకు వాళ్ళు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. అంటే తాజ్ హోటల్ ఇది నోన్ ఫర్ ఇట్స్ హాస్పిటాలిటీ. అంటే ఇంక చావు దగ్గరికి వెళ్ళినా కూడా షెఫ్లు హాస్పిటాలిటీ వదలలే. దే స్టూడ్ ది గ్రౌండ్, దే స్టేడ్ ఇన్ ది కిచెన్. ఇది ఎలా ఉందంటే మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, అలా ఉంది సర్వీస్. వదిలేసి వాళ్ళు వెళ్ళలేదు. దాని మీద హార్వర్డ్ బిజినెస్ రివ్యూ వాళ్ళు ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేశారు. అంటే కస్టమర్ సర్వీస్కి హైయెస్ట్. గ్రేట్ కదా నిజంగా. లైఫ్ని కూడా చేయకుండా చేశారు. 2008లో అటాక్ అవుతే దీన్ని మళ్ళీ రెస్టోర్ చేశారు. అదే ఆ హెరిటేజ్, ఐకానిక్ హెరిటేజ్, ఆ టేస్ట్, ఇండియన్ కల్చరు, యూరోపియన్ కంఫర్ట్ అన్నీ ఉండేటట్టు చేశారు. మళ్ళీ WATG అనేసి మళ్ళీ ఒక డిజైనర్, ఆర్కిటెక్చరల్ కంపెనీ మళ్ళీ డిజైన్ చేసి 2010లో మళ్ళీ దీన్ని చేశారు. అది సో ఇది మన ఇండియన్ హెరిటేజ్కి, కల్చర్కి, మన ఇండియన్ ఎవడైనా వేలు చూపిస్తే ఆ వేలు దించేటట్టు కట్టాడు అనమాట. JN టాటా, జంషెడ్జీ నవరోజీ టాటా కట్టాడు. అంటే 7 స్టార్స్ ఇంకా ఉన్నాయా ఇండియాలో? నాకు అదొకటి. అంటే ఆ స్టార్లు అంటే మరి నాకు కూడా అంత లేదు. 5 ఎందుకు అంటారో, 3 స్టార్లు ఎందుకు అంటారో స్టార్లు ఆ హోటల్ ఇండస్ట్రీలో ఉన్న అడుగు చెప్తారు. ప్రాబబ్లీ దిస్ ఈజ్ 7 స్టార్ హోటల్. బాగా ఇప్పుడు ఫస్ట్ 7 స్టార్ అని విన్నాను, అది నిజమేనా? ఈ 7 స్టార్ రేటింగ్ గురించి తర్వాత తెలుసుకున్నాను. అఫీషియల్గా 7 స్టార్ హోటల్స్ అనేది లేవంట. బాగా లగ్జరియస్ 5 స్టార్ హోటల్స్ని కొన్నిటిని అలా 7 స్టార్ అని ఇస్తారంట. 1983లో నేను ట్రైనింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు మా దీంట్లో ట్రైనింగ్ అయిందా? ఇక్కడ కాదు, బయట ట్రైనింగ్ అయింది. కానీ వాయితో వాళ్ళు మమ్మల్ని సిటీ టూర్ తీసుకెళ్లారు. అప్పుడు గేట్వే ఆఫ్ ఇండియాకి తీసుకొచ్చారు. తెచ్చి ఇక్కడికి వచ్చి టీ ఇప్పించారు. ఎంత అయిందో ఆ రోజుల్లో, ఎంత అయిందో తెలియదు. ఇక్కడ టీ తాగాం. ఈ రోజుల్లో ఎంత ఉండొచ్చు రఫ్లీ టీ? మనం 4 ఉన్నాం కదా, ఒక 5,000 అవుతుంది. టీకి 5,000. మన కోటీలో అవుతే 25 రూపాయలు దొరుకుతుంది అంతే. సో అది 5,000 రూపాయలు వెళ్ళి చాయ్ తాగుదామా ఈ బయట నుంచి చూసి? వద్దులే, చక్కగా బయట నుంచి ఇది ఒబరాయ్ హోటల్, ఇది తాజ్ హోటల్ అని కడుపు నింపేసుకుని చల్లగా గేట్వే ఆఫ్ ఇండియా ఆ రోడ్ సైడ్ టీ తాగి కింగ్ జార్జ్ వచ్చాడు ఇక్కడికి 1912లో వైఫ్తో, క్వీన్ మేరీతో వచ్చినప్పుడు అది కమెమరేట్ చేయడం కోసం ఇది కట్టారు. అందుకే దీన్ని గేట్వే ఆఫ్ ఇండియా అంటారు. ఇప్పుడు అంటే చూడడానికి అంత ఇంప్రెసివ్ కన్స్ట్రక్షన్ అవన్నీ ఉన్నాయి కదా. ఇలాంటిదే ఇండియాలో ఉంది, అదే కన్ఫ్యూజ్ అవుతారు అందరూ. ఇది గేట్వే ఆఫ్ ఇండియా. ఢిల్లీలో కూడా ఇలాంటిదే స్ట్రక్చర్ కనబడుతుంది, దాన్ని ఇండియా గేట్ అంటారు. అవునవును, కరెక్ట్. నాకు అది చూడగానే అవును ఎర్రగా ఉండాలి కదా అనిపించింది. దాన్ని ఇండియా గేట్ అంటారు, దీన్ని గేట్వే ఆఫ్ ఇండియా అంటారు. అవునవును, నాకు అది గుర్తొచ్చి ఎర్రగా ఉండాలి కదా అనుకున్నా. ఈ బొంబాయి మీద బోల్డ్ ఇంకా స్టోరీలు ఉన్నాయి. ఈ బొంబాయిని పోర్చుగీస్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకి కట్నం కింద ఇచ్చారు. పోర్చుగీస్ వాళ్ళ అమ్మాయిని ఇంగ్లీష్ వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకుంటే అల్లుడు ఏంటి, అత్తసమ్మ అల్లుడు దానం చేసినట్టు మనది బొంబాయిని కట్నం కింద ఇచ్చారు. అది సో లోపలికి వెళ్ళి చాయ్ తాగుదాం 5,000 రూపాయలు కట్టి. 5,000 పెట్టి చాయ్ ఎందుకు? రోడ్డు పక్కన అక్కడ తాగుదాం 10 రూపాయలు పెట్టి. 5,000 పెట్టి వద్దు, కానీ నాకు బోల్డ్ మంచి బట్టలు దొరుకుతాయి. నాకు తోడు అదిగో నేను సమీర్ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చాను, మంచి లేడీస్ షాపింగ్ అని. అటు 5,000 నాకు ఇచ్చాను, చాయ్ మానేసి షాపింగ్ చేస్తాను. టీ బదులు ఆ డబ్బులు మిగిల్చుకుని బట్టలు కొనుక్కుంటా. ఇలాంటి ఇయర్ రింగ్స్. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. అలాగే లైక్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం.